కేవలం 2500 పెట్టుబడి. రోజుకి 4 గంటలు వర్క్ చేస్తే రోజుకి ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అద్భుతమైన వ్యాపారం. రూపాయి వస్తువుని 10 రూపాయలకి, 7 రూపాయలు పడే వస్తువుని 20 రూపాయలకి అమ్మే అద్భుతమైన బిజినెస్ ఇది. నన్ను అడిగితే ఇందులో నష్టం అనే మాటే లేదు, నష్టం అనే ఛాన్సే లేదు. ఇది ఎవరో చెప్తే చేస్తుంది కాదు, నా తోపుడు బండి మీద నేను రుజువు చేసుకున్న నిజం. కానీ చాలామంది రోడ్డు మీద వ్యాపారం చేస్తే పరువు పోతుంది, నలుగురు ఏమనుకుంటారు అని పరువు గౌరవం అనే పరదాల చాటును దాక్కొని బతుకుతున్నారు. నీకంటే ఎంతో గొప్పగా బతుకుతున్నారని నువ్వు అనుకున్నావే, ఆ పక్కోడు నీ కష్టం వస్తే రూపాయి సాయం చేస్తాడా? లేదు. రోడ్డు మీద పడి కష్టపడటం పరువు తక్కువ కాదు, ఏమీ చేయకుండా పరువు కోసం పాకులాడుతూ కడుపు కట్టుకొని కూర్చోవడం పరువు తక్కువ. ఆ పరువు అనే అబద్ధపు పరదాన్ని చింపే. నీకంటే తక్కువ చదువుకున్నవాడు, నీకంటే తక్కువ తెలివైన వాడు రోడ్డు మీద వ్యాపారం చేసి వేలల్లో లక్షల్లో సంపాదిస్తుంటే నువ్వు పరువు కోసం ఆగిపోతావా? ఆ పరువు, ఆ గౌరవం నీ ఆకలి తీర్చవు. నీకు వచ్చే నెలసరి 6000 నుంచి 15000 జీతం కోసం ఒకళ్ళ దగ్గర కష్టపడటం కంటే రోడ్డు మీద వ్యాపారిగా తలెత్తుకొని బతకడం 10 రెట్లు మిన్న. ఈ వీడియో నేను ఎవరి కోసమో చేస్తున్నది కాదు, మనలాంటి మధ్యతరగతి అన్నదమ్ముల కోసం, పేద అక్క చెల్లెమ్మల కోసం చేస్తున్నా. గుడ్డు చాకిరీ చేసి ఎవరికో లాభాలు తెచ్చిపెట్టడం ఆపేయి. నీ వ్యాపారానికి నువ్వే బాస్, నీ సమయం నీదే, నీ కష్టం నీదే. నా అనుభవంతో గెలుపు పాఠాలు నేర్పిస్తాను. నీలో కసి ఉంటే, ఆ పరువు పరదాన్ని చింపి బయటకు వచ్చే ధైర్యం నీకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. మన సామ్రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం, కలిసి గెలుద్దాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ వ్యాపారం ఏంటంటే రోడ్ సైడ్ బొమ్మలు అమ్మే వ్యాపారం. ఏంటి బ్రో బొమ్మల? రోజు ఎవడు కొంటాడు అని కంగారు పడకండి, వీడియో ఆపకండి. ఇది మీరు స్థాపించబోయే సామ్రాజ్యానికి మొదటి మెట్టు మాత్రమే. ఈ 2500 పెట్టుబడి మొదలుపెట్టే ప్రయాణం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఊహించలేరు. మీకు కావాల్సింది కేవలం వైట్ పర్దా, ఒక అనౌన్స్మెంట్ మైక్ మరియు అట్టపెట్టెల మీద తయారు చేసుకున్న 10, 20, 30, 40, 50 రూపాయల బోర్డులు. పలకలు కొని డబ్బులు వృధా చేయకు. నీట్గా అట్టల మీద రాసి పెట్టుకో, కస్టమర్కి క్లియర్గా కనిపించాలి. ఇక ఈ వస్తువులు విజయవాడ 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ పోస్ట్ ఆఫీస్ వెనక రోడ్డు, అక్కడ అందరూ చెప్పే షాపుల్లోకి వెళ్ళి ఎక్కువ రేటుకి ఐటమ్స్ ఇచ్చే నిన్ను నష్టపరుస్తారు అన్ని షాపుల్లో తిరిగితే. అలా కాకుండా ఏ ఏరియాలో తక్కువ రేట్లలో ఎక్కడ ఐటమ్స్ దొరుకుతున్నాయని వెతికి ఆ షాపుని 1కి 2 సార్లు కనుక్కొని చూసుకొని నువ్వు జాగ్రత్తగా పరీక్షించు 2 రోజులు. తర్వాత వచ్చి మీ ఊర్లో ఉన్న పార్కుల దగ్గర బొమ్మలమ్మే షాపుల్లో క్షుణ్ణంగా పరీక్షించి ఒక లిస్టుని తయారు చేసుకొని అప్పుడు నువ్వు విజయవాడ వెళ్ళి సరుకు తీసుకో. మంచి షాప్ కనుక్కున్న తర్వాత ఆ షాప్కి వెళ్ళి నాకు పార్కుల దగ్గర అమ్ముకోవడానికి 10, 20 రూపాయలు ఇలా తక్కువలో పడే ఐటమ్స్ కావాలని అడుగు. మొదటి రోజే షాపింగ్ చేయి మాకు. 1 కాదు 100 సార్లు ఆలోచించు. ఎందుకంటే నువ్వు సంపాదించడానికి దిగుతున్నావు, పోగొట్టుకోవడానికి కాదు. రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించాలంటే బిజినెస్ ఎక్కడ పెడుతున్నావు అన్నదే ముఖ్యం. ఈవినింగ్ 4 గంటల నుండి నైట్ వరకు ఫ్యామిలీస్ అండ్ పిల్లలు ఎక్కువగా తిరిగే పార్కులు లేదా మెయిన్ సెంటర్లలోనే ఎంచుకో. బోర్డులు స్పష్టంగా కనిపించడానికి చిన్న లైటింగ్ సెటప్ పెట్టుకో. అయితే ఇక్కడ 500 అనగానే అంతేనా అని కంగారు పడి వీడియో ఆపేసి వెళ్ళిపోయే మిత్రులకు నా చిన్న మనవి, 1 నిమిషం ఆగండి. ఇక్కడ నేను చెప్పేది రోజుకి 1000 నుంచి 2000 వరకు సంపాదన గురించి. అంటే నువ్వు ప్లాన్ చేసుకుంటే నీ ఆదాయం ఎక్కడికో వెళ్తుంది. వీడియో పూర్తి చేయకుండా ఆ 500 నెంబర్ చూసి వెళ్ళిపోతే నీ జీవితంలో గెలిచే అవకాశం మిస్ అవుతావు. ఇంకా ఆ బొమ్మలు ఎంత రేట్లలో తెచ్చుకోవాలి? 1 రూపాయి నుంచి 6 రూపాయలు పడే వస్తువు 10 రూపాయలకు అమ్మేటట్టుగా ఉండే బొమ్మలు మాత్రమే తీసుకో. 7 రూపాయల నుంచి 12 రూపాయలు, 13 రూపాయలు పడే వస్తువు 20 రూపాయలు అమ్మేటట్టు మాత్రమే తీసుకో. అలాగే 13 రూపాయల నుంచి 16, 17 రూపాయల మధ్య పడే ప్రతి ఐటము 30 రూపాయలు అమ్మే రేంజ్ ఐటెం లాగా తీసుకో. అలాగే 17 నుంచి 22 రూపాయల మధ్య పడే ఐటము 40 రూపాయల బోర్డుల మధ్య పెట్టే ఐటెంగా తీసుకో. 22 నుంచి 27 వరకు పడే ఐటము 22 నుంచి 30 మధ్య పడే ఐటము నువ్వు 50 రూపాయలు అమ్మే ఐటెంగా దాన్ని తీసుకో. ప్రతి 10 రూపాయల ఐటెం లైన్లో 10 రూపాయల ఐటెం లైన్గా ఉండాలి, 20 రూపాయల ఐటెం లైన్లో 20 రూపాయల లైన్గా ఉండాలి. అలాగ ప్రతి ఫస్ట్ 10 రూపాయల బోర్డు, నెక్స్ట్ 20, అలాగ వరుసనే బోర్డులు పెట్టుకొని ఆ లైన్లో ఓన్లీ ఆ ఐటమ్సే ఉండేటట్టుగా నీట్గా డిస్ప్లే చేసుకోండి, కనపడాలి. ఈ బోర్డులు చూసి కస్టమర్కి వీళ్ళు ఎక్కడి నుంచో బల్క్లో తెచ్చి
తక్కువ రేటుకి అమ్ముతున్నారు అనే ఒక నమ్మకం కలుగుతుంది. సెటప్ నీట్గా ఉంటేనే కస్టమర్ నీ దగ్గరకు అయస్కాంతంలో వస్తాడు. బిజినెస్ అంటే మ్యాజిక్ కాదు, ఓపికతో చేసుకోవాలి. సోమవారం నుండి గురువారం దాకా వరకు సేల్స్ తక్కువ ఉండొచ్చు, కంగారు పడకండి. కానీ శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు సేల్స్ ఊహించని విధంగా ఉంటాయి. ఒక్కోసారి ఒక్క రోజే వారం రోజుల లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇది వ్యాపారంలో సహజం. ఇప్పుడు ఈ 2500 పెట్టుబడి ఫస్ట్ నీకేమి నేర్పిస్తుందంటే ఒక బిజినెస్ పాఠాన్ని నేర్పిస్తుంది. కస్టమర్ సైకాలజీ ఏంటి, కస్టమర్ ఏది ఎక్కువ తీసుకుంటున్నారు, పిల్లలు ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు అనే అనుభవాన్ని నీకు నేర్పించింది. ఒక వ్యాపారవేత్తలాగా నిన్ను తయారు చేసిద్ది. ఏ వస్తువు తెచ్చుకోవాలి, ఏ షాపులో తెచ్చుకోవాలి, ఏ షాపులో తక్కువ రేటుకి మంచి ఐటమ్స్ ఇస్తున్నారనే అనుభవాన్ని నీకు ఇస్తుంది. ఆ అనుభవం వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు వేస్ట్ చేయకుండా ఇప్పుడే అసలైంది సంపాదన వైపు అడుగులు వేసే రూట్ నీకు క్లియర్ అయిందని అర్థం. నిలబడిన పడుకున్న లక్షల్లో సంపాదించే రోజులు వస్తాయి, కానీ ముందు నువ్వు ఎదగాలి. గెలవాలనే కసి నీ కళ్ళల్లో కనిపిస్తే ఆ గెలుపు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతుంది.